హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి గారు లక్ష్మ. ఈరోజు మనం అయితే యాదగిరిగుట్ట దగ్గర ఉన్న సురేంద్రపురికి అయితే వెళ్తున్నాం. ఇదే అనమాట లోపలికి ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చాలా బాగుంది. మనం స్టార్టింగ్ లో ఎంటర్ అవగానే శనిదేవుడి పైన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆంజనేయ స్వామి కింద ఉండేది శనిదేవ విగ్రహం. సో దానిపైన ఆంజనేయ స్వామి వారి స్టాచ్యూ అయితే బిల్డ్ చేశారు. ఇది వచ్చేసి 60 అడుగులు ఎత్తు. దీని వెనకాల శివుడిది అయితే ఉంటుంది. లోపలికి ఎంటర్ అయ్యి లెఫ్ట్ తిరగగానే బైక్ కి పార్కింగ్ ఫీజు అని 20 రూపాయలు అయితే తీసుకున్నారు. అలా మన బైక్ ని తీసుకెళ్లి పార్కింగ్ అయితే చేసేసాము. ఇక్కడ చాలా స్పేస్ అయితే ఉంది, చూడడానికి చాలా బాగుంది. పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. చుట్టూ చెట్లు, వాతావరణం అయితే చాలా బాగుంది. మనం ఎండ కలిసిపోతే మన బాడీని కూల్ చేసుకోవడానికి కూల్ డ్రింక్లు, అలాగే మధ్యాహ్నం ఆకలి వేస్తే తినడానికి రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. మనం బైక్ అలా పార్క్ చేసి దిగ్గానే ఇక్కడ ఏనుగు దంతాలతో అలాగే పులి నోట్లో వినాయకుడి స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది మనకి. సో దీని లోపలికి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 350 రూపాయలు అయితే ఉంటుందంట. లోపల చాలా బాగుంటుంది, బట్ మనకి టైం కుదరకు వెళ్ళలేదు. సో ఇది వచ్చేసి కొండ సత్యనారాయణ స్వామి ధామం. 350 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే లోపల చాలా బాగుంటుందంట. మన పురాణాల గురించి కానీ బాలభారతం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మనం వెళ్ళలేదు, బట్ అక్కడ అడిగితే చెప్పారు మనకి. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మొత్తం చూపిస్తాను టెంపుల్ అయితే. అలా కొంచెం ముందుకెళ్ళగానే ఇంకొక ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పాము పైన బ్రహ్మ విష్ణు శివుడు అయితే ఉంటారు. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ పార్క్ కానీ కూర్చోవడానికి కానీ మొత్తం సూపర్ ఉంది. వాతావరణం కూడా చాలా చల్లగా చాలా బాగుంది. ఫ్రెష్ ఎయిర్, మనశ్శాంతిగా చాలా బాగుంటుంది. ఒక టెంపుల్కి వచ్చినప్పుడు ఆ వైబ్ అలా కనిపిస్తుంటుంది ఇక్కడ ఈ టెంపుల్లో. చూసారు కదా, కూర్చోవడానికి కానీ A to Z భక్తులందరికీ ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి లోపల. కొంచెం ఇలా ముందరికి వెళ్ళగానే గోవులు అయితే కనిపిస్తాయి మనకి. ఇదో ఇక్కడ అన్న కనిపిస్తున్నాడు కదా, గోవులు గిడ్డ అమ్ముతాడు. సో యాక్చువల్గా వాళ్ళు అయితే పెట్టేస్తారు, కాకపోతే భక్తులు అందరూ వస్తారు కాబట్టి చిన్న చిన్న కట్టలుగా కట్టి గడ్డిని మనకు అమ్ముతుంటారు. 10 రూపాయలు అంటే ఆ కట్ట వచ్చి. సో ఇదే గోశాల, ఇక్కడ గోవులన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఫౌంటైన్ లాగా వాటర్ వస్తూ ఉంటాయి. మన లెగ్ పెట్టగానే వాటర్ ఆగిపోయినాయి. అలా ఉంటుంది మన లెగ్ పవరు. ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సింది ఏంటంటే కొండ సత్యనారాయణ ధామంలో మైథలాజికల్ ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయి. మన పురాణాల గురించి కానీ చాలా చక్కగా వర్ణించారు. సో అదైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. మరి తప్పకుండా, నేనంటే విజిట్ చేయలేకపోయాను, బట్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది లోపలైతే. ఇక్కడైతే చుట్టూ చెట్లు, వాతావరణం కానీ చాలా అందంగా ఉంది అండ్ చాలా చల్లగా కూడా ఉంది. మనకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఈ వాతావరణానికి. అంత బాగా అట్రాక్ట్ చేసుకుంటుంది ఈ వాతావరణం మనల్ని. ఇగో ఈ వీడియోని ఎంత దూరం చూసి వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం కదా. సో అందుకోసం మన వీడియోకి లైక్ చేసి షేర్ చేయి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు. థ్యాంక్ యూ. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.